జై శ్రీమన్నారాయణ. శ్రేయఃపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహము చేత హిందూ టెంపుల్ ఆఫ్ పట్లాంట ఆధ్వర్యంలోను హిందూ టెంపుల్ ఆఫ్ పట్లాంట ప్రాంగణంలో జూన్ 14వ తారీఖు ఉదయం 10 గంటలకి శ్రీ భద్రాద్రి సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవముగా నిర్వహింపబడుతూ ఉన్నది. ఆ యొక్క రామచంద్రుణ్ణి మనం వెళ్లి సేవించటం అనేటువంటిది ఆనందమైతే, అయినే మన యందు కృపతో మనల్ని అనుగ్రహించాలి అని చెప్పేసి ఒక సంకల్పముతో మన యొక్క హిందూ టెంపుల్ ఆఫ్ పట్లాంటాకి వేంచేస్తూ ఉన్నారు. ఇది మహదానందమైనది. మనం ఈ సంవత్సరం ఆచరించినటువంటి సంపూర్ణ రామాయణ మహాయజ్ఞ ఫలితము తానే స్వయముగా స్వీకరించాలి అని చెప్పి అనిపించినదో ఏమో, ఆ భద్రాద్రి రామచంద్రుడు ఈ విధముగా మన యొక్క హిందూ టెంపుల్ ఆఫ్ పట్లాంటాకి వేంచేస్తూ శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని తాను నిర్వహింపచేసుకొని స్వీకరిస్తూ ఉన్నాడు. ఆ యొక్క సీతారామచంద్ర స్వామిని, ఆ కళ్యాణోత్సవాన్ని ఎవరైతే సేవిస్తారో వారందరికీ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆనందాభివృద్ధి కలుగుతాయి. అంతేకాకుండా సంసారంలో ఉండేటువంటి కష్టాలని కూడా తొలగిపోతాయట. పితరులు సంతోషిస్తారట, పితృదేవతలంతా కూడా. అలాంటి గొప్ప సదవకాశము ఈ యొక్క సీతారామస్వామి యొక్క కళ్యాణోత్సవం దర్శించటం అనేటువంటిది. అలాంటి సీతారామ కళ్యాణోత్సవాన్ని భద్రాచలంలో నిత్యం ఎవరైతే అక్కడ ఆరాధనాదులు సమర్పిస్తూ ఉంటారో అలాంటి అర్చకులు, ఉభయ వేదాంత పండితులు, 2 వేదాల్ని అధ్యయనం చేసినటువంటి స్వామి శ్రీ మురళీకృష్ణమాచార్య స్వామి వారి యొక్క కరకములచే ఈ యొక్క శ్రీ సీతారామ స్వామి కళ్యాణోత్సవం జరుగుతూ ఉన్నది. కావున భక్తులందరూ కూడా వేయించేసి శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుకుంటూ హిందూ టెంపుల్ ఆఫ్ పట్లాంట. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ బాలాజీ, హిందూ టెంపుల్ ఆఫ్ పట్లాంట ఈస్ కండక్టింగ్ ది శ్రీ భద్రాచల రామచంద్ర స్వామి కళ్యాణోత్సవం ఆన్ ది June 14th, 10 a.m. at the temple premises in grand devotional manner. This event is a significant of sign that Ramachandra has accepted our Sampurna Ramayana Yajnam, which was conducting in the March. It is well known that those who participate in the Sitarama Kalyanotsavam in any way receive divine blessings of Lord Rama and can overcome challenges related to their careers, relationship and more. This Kalyanotsavam will be performed in the presence of Sri Murli Krishnamacharya Swamiji, a Vedic scholar and Pradhana Veda Pandita at Bhadrachala temple, who well knows Yajurvedam and Adharana Veda, Samskrita Vyakaranas and Ubhay Vedantam also. Having conducted numerous such ceremonies at Bhadrachalam, his presence brings this essence of this sacred deity to us. This is a unique opportunity for all of us participate, as it is filled through Lord Bhadrachala Ramchandra has come to us through his head priest. We welcome you all to attend and receive those divine blessings of Ramachandra and Sri Lakshmi Balaji Anugraham. Jai Srimanarayan.